అనేకమైనటువంటి విజయాలన్నీ కూడా అందించాలని వారు విజయం సాధించి ఆ విజయ పరంపరను అందరికీ కూడా అందించే అవకాశం గుర్తొచ్చినట్టుగా కనిపిస్తోంది సుస్పష్టంగా. ఎందుకంటే ఆర్ద్ర నక్షత్రం పరమేశ్వరుడు యొక్క నక్షత్రం. ఎన్ని నాట్యములైనా ఈశ్వరుడి ముందు చిన్నవే. ఆయన నాట్యం ముందు, ఆయన రాజకీయ చలనం ముందు అన్నీ కూడా చిన్నవిగానే మారిపోతాయి. ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క నక్షత్రంలో జన్మించినటువంటి ఆర్ద్ర నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించగా చక్కగా అన్ని విజయాలు సాధించి ఆయన ఏదైతే నెంబర్ అంటున్నారు అవి మేము చెప్పినప్పటికీ చెప్పకపోయినప్పటికీ అందరికీ తెలిసినటువంటి నెంబరే. ఆ నెంబర్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఇవే అనేక శుభములు, శుభలేఖార్థులు. ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అదేవిధంగా ముఖ్యంగా మనందరిది ఒకటే సంకల్పం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజాబలంతో అభివృద్ధి కోసం పాటుపడుతున్న కనక మహాలక్ష్మి వరాహ లక్ష్మీనరసింహ స్వామి దివ్య ఆశీస్సులతో మరింత ప్రజాదరణతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులతో మరొకసారి ముఖ్యమంత్రిగా అఖండ మెజార్టీతో పిలిచి మన విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి ఘనస్వాగతం పలికే విధంగా మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను కూడా అఖండ మెజార్టీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఘనస్వాగతం పలికే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి కూడా ఆ భగవంతుడి శక్తిని, యుక్తిని ఇచ్చి వ్యూహాత్మకంగా ప్రత్యర్థుల్ని మట్టి గద్దించే విధంగా మోకాంబిక తల్లి లలితాదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ కూడా శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో అందరూ సంకల్పాలు నెరవేరి, కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి, దైవ బలంతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ముఖ్యంగా ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా ప్రయోజనం కోసం ఆ భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి దైవబలం, ప్రజాబలం మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికి కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.